వెల్కమ్ బ్యాక్ కోటేశ్వరరావు. అంటే ఇక్కడ రియాజ్ గారు 2-3 అంశాలు లేవనెత్తారు. రామకృష్ణారెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఎట్లా అంటే సెంటిమెంట్ మీద ఆధారపడి టీఆర్ఎస్ ఇప్పటిదాకా ఉంది, కానీ ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు అనేటువంటిది చెప్పారు. కానీ రియాజ్ గారు దానికి బీజేపీ కూడా ఆలోచన చేసుకోవాలి ఆ విషయాల్లో అని. ఇప్పుడు ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. అది బీజేపీ ప్రభుత్వం యొక్క విధాన ప్రకటన తప్ప మరొకటి కాదు. ఆమె నోటి నుంచి సరే సాంప్రదాయంగా వస్తుంది. దానిలో నారీ శక్తి అనేటువంటి అంశాన్ని గురించి చెప్పారమ్మ. మంచిదే. 2022 వివరాల ప్రకారం నారీ శక్తి అంటే మహిళా శ్రామికుల్లో మహిళల ఎంతమంది ఉన్నారు అనే దాని వివరాలకు వస్తాయి. 39.49% ప్రపంచ సగటు. మన దేశం ఎక్కడ ఉన్నది అంటే 180 దేశాల్లో 166వ స్థానంలో ఉంది. 24, 25, 23%తోనే ఉన్నది. మరి నారీ శక్తిని ఎందుకని పనిలోకి పెట్టుకోకపోయారు? ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్లు వాళ్ళవే అని చెప్తున్నారు. మరి ఎందుకని మహిళల్ని పనిలో పెట్టి వాళ్ళ చేత ఎందుకని ఉత్పత్తి చేయించలేకపోయారు గడిచినటువంటి 8-9 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో అనేటువంటి పెద్ద ప్రశ్న. రెండోది, అదే ఉపన్యాసంలో 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి మేము ఎగువకి లాగామని చెప్తున్నారు. ఓకే, మంచిదే, లాగారు. మరి ఇది చెప్పుకున్న తర్వాత 80 కోట్ల మందికి మరొక 5 సంవత్సరాల పాటు ఉచితంగా మేము ఆహార ధాన్యాలు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఒకవైపేమో ప్రపంచ ఆకలి సూచికల్లో మనం అట్టడుగున స్థాయిలో ఉన్నామని చెప్పేసి నివేదికలు చెప్తా ఉంటే, అబ్బబ్బే అవన్నీ తప్పుడు నివేదికలు, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని అవి ప్రతిబింబించట్లేదు, ఇక్కడ ఎవరు ఆకలితో లేరు అని చెప్పేసేమో బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం కూడా దబాయిస్తుంది. మరి అటువంటప్పుడు 80 కోట్ల మందికి మరొక 5 సంవత్సరాల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది? ఇది ప్రశ్న. రెండోది, ఇప్పుడు సబ్సిడీ 1-2 రూపాయలు 3 రూపాయలకు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ జనం ఉన్నారు కనుకనే నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల పాటు మేము ఉచితంగా ఇస్తామని చెప్పారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే పరిస్థితి దిగజారిందా అంటే డెఫినెట్గా దిగజారిందనే అర్థం. వాళ్ళ చర్యలే దాన్ని నిర్ధారిస్తున్నాయి. అంతా సజావుగా ఉంటే ఉచితంగా ఇవ్వాల్సినటువంటి పని లేదు. లేదా సబ్సిడీ అనేటువంటి దాన్ని ఇవ్వచ్చు, సబ్సిడీ కూడా తీసేసి ఉచితంగా ఇస్తున్నారంటే ఆ మేరకు కూడా, అంటే ₹1-2 కూడా కిలో ఆహార ధాన్యాలను కొనుక్కోలేనటువంటి స్థితిలో జనం ఉన్నారని మరి కేంద్ర ప్రభుత్వం భావించడమే కదా. అది లేనట్లయితే ఎందుకు ఇవ్వాలి? ఇది ప్రశ్న. అందువలన ఏమి చెప్పినప్పటికీ పరిస్థితులు 10 ఏళ్లతో పోలిస్తే ఎట్లా ఉన్నాయని చెప్పేసి రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. 10 ఏళ్లతో ఎట్లా ఉన్నాయనేటువంటి పరిస్థితి పోల్చుకున్నట్లయితే 10 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ గారికి 10 ఏళ్ల వయసు తక్కువ, ఇప్పుడు 10 ఏళ్ల వయసు పెరిగింది. అందువలన పెరుగుదల అనేటువంటిది సహజంగా ఎవరికైనా, మనుషులకైనా పెరుగుతుంది. అదేవిధంగా జీడిపి కూడా ఎట్లా పెరుగుతుంది తప్ప అది దాన్ని చూపించి ఇదిగో మా పెరుగుదల అనేట్లయితే దానికి అర్థం లేదనేది నా అభిప్రాయం. అందుకని మొత్తం మీద చూసుకున్నప్పుడు పరిస్థితి దిగజారుతా ఉందా, మెరుగుపడతా ఉందా అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే మనది బలమైన ఆర్థిక వ్యవస్థ చాలా పదే చెప్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ అంటే ఎవరికి బలమైన ఆర్థిక వ్యవస్థ? 1% ఉన్నటువంటి వాళ్ళకి బలమైన ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్లకు బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, సంపదల కేంద్రీకరణ. రామకృష్ణారెడ్డి గారే చెప్పాలి, 10 ఏళ్ల క్రితం సంపదల కేంద్రీకరణ 10 ఏళ్ల నాడు ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది? ఆయన పరిశీలించి చెప్పమనండి. 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి దానికి ఇప్పటికీ చాలా విపరీతమైనటువంటి ఆర్థిక అసమానతలు పెరిగాయి, సంపదల కేంద్రీకరణ పెరిగింది. అందువల్ల సంపదల సృష్టి అనేటువంటిది ఒకటైతే అది ఎవరికి దక్కుతుంది అనేటువంటిదే లెక్క. అమెరికాలో, ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అయినటువంటి అమెరికాలో కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారు. దాని అర్థం ఏంటి? అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ రోడ్ల పక్కన. వాళ్ళు కూడా కోట్లు వేసుకుంటారు, సూట్లు వేసుకుంటారు, బూట్లు వేసుకుంటారు. ఎందుకంటే లేకపోతే అక్కడ చలికి తట్టుకోలేరు. అందుకని కోట్లు వేసుకొని, బూట్లు వేసుకొని అడుక్కు తిన్నా ఒకటే, ఇక్కడ అవి లేకుండా అడుక్కు తిన్నా ఒకటే. అందుకని సంపద ఉండటం కాదు,
అది ఎవరికి దక్కింది, ఎవరికి దక్కుతున్నది అనేది మన దవోస్ సమావేశాల్లో కూడా చెప్పింది అదే కదా. సంపద కేంద్రీకరణ